పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. భగవద్గీతలో ఒక మంత్రం ఉంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ జఘన్యగుణవృత్తిస్థ అధో గచ్చంతి తామసాహ. అంటే మరి పుణ్యాత్ములు పైకి పోతారంట, పుణ్యాత్ములు పైకి, పాపాత్ములేమో కిందికి పోతారంట. మరి కిందికి పోలు అంటే పుణ్యం లేదు, అంత పుణ్యం లేదు, అంత పాపం లేదు, వాళ్ళు ఇక్కడే ఉంటారంట. ఈ పైదంటే ఏంది, కిందిదంటే ఏంది, ఇక్కడ అంటే ఏంది చెప్పండి? పైన అంటే పై లోకాలు, కింద అంటే కింది లోకాలు, ఇక్కడనే అంటే ఈ లోకం అన్నమాట. అయితే మనకు ఈ బతికున్న రోజులు మన గతి ఏంటంటే, మన బతికి జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ రోజు. ఇది ప్రధానమంత్రికైనా తప్పదు, ముఖ్యమంత్రికైనా తప్పదు, పైసలు ఉన్నోళ్ళకైనా తప్పదు, పైసలు లేని వాళ్ళకైనా తప్పదు, పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు అన్నిటికీ ఇది ఉంటుంది. ఏది ఇంత జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం మేల్కొని ఉన్నాం, ఇది జాగ్రత్త అవస్థ అంటారు. ఇక రాత్రిపూట తిని పండుకున్న తర్వాత కొంచెం కళలు వస్తాయి కదా, కళలు, అయితే దీన్ని స్వప్న అవస్థ అంటారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి సుషుప్తి అవస్థ, అంటే మనకు కళలు రావు, జాగ్రత్తగా ఉండదు అనమాట. సుషుప్తి అంటే గాఢ నిద్రకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇది రోజుకొక చక్రం తిరుగుతుంది, రోజుకొక చక్రం. నెలకి ఎన్ని చక్రాలు అవుతాయి? 30 చక్రాలు అవుతాయి అన్నమాట. సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 365 చక్రాలు అవుతాయి అన్నమాట. ఇక మనం మనం ఎన్ని చక్రాలు తిరుగుతామంటే, మనం 50 ఏళ్ళు బతుకుతామో, 60 ఏళ్ళు కలుగుతామో, 80 ఏళ్ళలో 9 చక్రం అంతా తిరుగుతాం. ఈ చక్రం అయిపోయిన తర్వాత, ఈ చక్రము అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చక్రం ఎక్కాలి కదా. ఇప్పుడు ఈ శరీరం అనే తొట్లో కూర్చున్నామమ్మా. ఇప్పుడు మేము నా నిమ్మాస్ గ్రౌండ్ వెళ్తాము, నేను సంవత్సరం పొట్టు పెద్ద రంకురాత్నం ఉంటుంది, దాన్ని ఎక్కడానికి పోతాను నేను. అర్థమైందా? దానికి ఎంతో 100-150 రూపాయలు తీసుకుంటాడు, ఎక్కుతాడు అనమాట. ఓ కింద నుండి పైకి పోతుంది, పై నుండి కిందికి పోతుంది, ఒక ఆనందం అన్నమాట. కొంచెంసేపు ఏమైతుంది, ఎక్కితే తప్ప ఏంది అది. పైకి ఎక్కి పైన కింది తిరుగుతాం అన్నమాట. ఎంతసేపు తిరుగుతాము వాటికి లెక్క తెలుస్తుంది. 150 రూపాయలు కట్టాం కదా, ఎన్ని సుట్లు తిరగాలని వాటికి లెక్క ఉంటుంది అనమాట. ఆ సుట్లు అయిపోగానే నేను ఆన్నే కూర్చుంటాను, కూర్చొని ఇస్తారు, మళ్ళీ కిందికి దింపడా. ఆ విధంగానే ఈ మానవ శరీరం అనే తొట్టెలో ఎక్కినాం. రోజు ఒక సుట్టు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఒక సుట్టు, నెలకు 30 సుట్లు. ఇక ఎన్నో సుట్లు, ఒక రోజు సుట్లు ఆగిపోతాయా, అయిపోవా? ఇప్పుడే ఒక ఆమె ఫోన్ చేసింది, భర్త చచ్చిపోయిందట, ఆయన సుట్లు ఆగిపోయినాయి అన్నమాట. అర్థమైందా? అట్లా చాలామంది పోతూనే ఉంటారు, సుట్లు ఆగిపోతుంది. అయిన తర్వాత మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎట్లా పోతామో, ఎక్కడికి పోతామో మీకు ఎవరికైనా తెలుసా? చేతులు ఎత్తండి. ఎవరైనా పర్వాలే. మేము ఈ చనిపోయినప్పుడు ఇట్లా పోతాము, ఇక్కడికి పోతాము అని ఎవరైనా చేతులు ఎత్తండి. ఇప్పుడు యజ్ఞం అయిన తర్వాత ఏడికి పోతాము అంటే మీకు తెలుస్తుందా, తెలియదా? అన్ని అడ్రస్సులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోతామో అన్ని అడ్రస్సులు ఉన్నాయి అన్నమాట. చక్కగా కార్లలో పోయే వాళ్ళు కార్లలో పోతారు, మోటార్లో పోయే వాళ్ళు బస్సులలో పోయేవారు, ఎవరింటికి వాళ్ళు పోతారు. అడ్రస్సులు ఉన్నాయా లేవా? ఏం మాట్లాడతలేరు? ఉన్నాయి కదా. వీడు ఉండనిస్తూ ఉంటారా? మీరుగా ఆరిపోతారన్నమాట. ఇక మరి ఆ విధంగానే ఇప్పుడు ఈ సుట్లు అయిపోయినాయి అనుకో, జాగ్రత్త స్వప్నం సుషుట్లు అయిపోయినాయి అనుకో, అంటే మన ఆయుష్ అయిపోయింది అనుకో. ఆయుష్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. ఎట్లా వెళ్ళిపోతామో, ఎక్కడికి వెళ్ళిపోతాము అనేది ఒక సమస్య. అంటే తెలియని సమస్య అన్నమాట. అదే విషయం చెప్తున్నారు అన్నమాట. సవా ఏష ఏతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాంతైవ తద్యత అనః సుసమాహితం ఉత్సర్జన్యాయాత్ ఏవమేవాయం శారీరాత్మ ప్రాజ్ఞేనాత్మ అన్వారూఢో ఉత్సర్జన్యాది అత్ర ఇతదూర్ధ్వోచ్ఛ్వాసీ భవతి. తద్యత అనః అంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక ఊరు నుండి ఇంకొక ఊర్లు వెళ్ళాలనుకో. ఇప్పుడు పల్లెటూరులో ఇల్లు ఉన్నోళ్ళు పట్టణంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకొని అక్కడ ఆస్తులు పాస్తులు అమ్ముకున్న తర్వాత ఆ సామాన్లను వేసుకొని వస్తారా రారా?
ఆడేమన్నా మిగిలిన సామాన్లు వేసుకొని వచ్చి దీంట్లో చేరుతారు కదా. ఆ విధంగానే మనము ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి పోయినప్పుడు మన ఆస్తులు పాస్తులు అంతా ముళ్ళగట్టుకొని బయలుదేరుతామంట. మనం ఆస్తులు పాస్తులు ఏంటివి? మనం చేసుకున్న పుణ్యము, మనం చేసుకున్న పాపము. అదన్నమాట. మరి ధనాన్ని భూమౌ పశవశ్చ గోష్ఠే నారిగ్రహద్వారి జనా శ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే ధర్మానుగో గచ్చతి ధర్మానుగో గచ్చతి ఏకః కర్మానుగో గచ్చతి ఏకః. మరి చచ్చిపోయినప్పుడు ఆ పాడే గీడి అంత బారేసి వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మరి వాడెక్కడికి పోతాడు? ధర్మానుగో గచ్చతి. నువ్వు ఏం పుణ్యం చేసినావో, ఏం పాపం చేసినావో ఆ ప్రకారంగా ఈ పుణ్యపాపాలను మోసుకొని వీడు బయలుదేరతామంట. మనం ఎత్రైతే ఊర్ధ్వోచ్ఛ్వాసి భవతి. ఊర్ధ్వోచ్ఛ్వాసి అంటే మన మామూలుగా శ్వాసలు మామూలుగా ఆడతాయి కదా. ఇప్పుడు మామూలుగా చచ్చిపోయే ముందు ఇట్లా ఆడతాయా? స్పీడ్గా ఊర్ధ్వ అంటే పెద్దగా వస్తుంటాయి అన్నమాట. ఆ టైంలో సా ఎత్రాయమాత్మ అణిమానం నేతి జరయావా ఉపతపతావా అణిమానం నిగచ్చతి తద్యథామ్రం వా ఉదుంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే. ఏవమేవాయం పురుషः ఏభ్యः అంగేభ్యः సంప్రముచ్యः పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ప్రాణాయైవ. అంటే ఒక చెట్లు ఉన్నాయనుకో, చెట్ల కాయలు ఉంటాయి కదా. ఆ కాయలు ఎంతసేపు ఉంటాయి? చెట్ల మీద ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయా? ఆ రుణానుబంధం దిగంగానే ఆ తల్లికి ఆ పిల్లకు రుణానుబంధం దిగంగానే కాయలు రాలిపోతాయా? రాలిపోవా? ఆ విధంగానే శరీరానికి మనకు రుణానుబంధం దిగంగానే, ఈ ప్రపంచానికి మనం రుణానుబంధం దిగంగానే ఈ శరీరం అనే చెట్టు నుండి మనం రాలిపోతాం. పండు రాలినట్టు రాలిపోతాం. తద్యథాంబరం వా ఉదుంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే. అంటే ఓ మామిడి పండు రాలిపోయినట్టు, జామ పండు రాలిపోయినట్టు, ఏదో పండు రాలిపోయినట్టు ఈ శరీరంలో ఏదో ఒక అంగం నుండి జారి పడిపోతామంట. అంటే కంటి నుండనో, ముక్కు ఉండనో, చెవు ఉండనో ఏదో పడిపోతాం అన్నమాట. మరి పడిపోయిన తర్వాత ఏడిపోతాము. పడిపోయిన తర్వాత ఏడిపోతామంటే అక్కడ తద్యథా రాజానం ఆయాంత ముగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యో అన్నై పానైరావసతై పరికల్పంతే అయం ఆయాత్యయం ఆగచ్చతి ఇది హైవం విదగం సర్వాణి భూతాన్ని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మాయాతి ఇదం ఆగచ్చతి ఇది. అంటే ఒక రాజుగారు ఒక ఊరికి వస్తున్నాడు అనుకో. ఒక రాజుగారు అంటే ఒక ఎమ్మెల్యేనో, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి మన ఊరికి వస్తుందని తెలిస్తే మన ఊరోళ్ళంతా ఏం చేస్తారు? ఆ ప్రధానమంత్రికి ఉండడానికి 4 రోజులు ఉండాలంటే ఉండడానికి బంగ్లా ఏర్పాటు చేస్తామా చేయమా? మరి పన్నులను ఏర్పాటు చేస్తామా చేయమా? భోజన వసతి ఏర్పాటు చేస్తామా చేయమా? ఆ విధంగానే మనం కూడా ఆ చచ్చిపోయిన జీవాత్మ వీడికి వస్తాడు కదా. ఇప్పుడు అమ్మగారులు ఉంటారు కదా, అమ్మగారులకు శ్రీమంతం అని చేస్తారు. ఏమంతము? శ్రీమంతం. ఎప్పుడు చేస్తారు? 5 నెలలు నిండినాక చేస్తారు. వేరే మరి తెలంగాణలో ఎట్లా చేస్తారో తెలియదు. 5 నెలలు పూర్తి అయిన తర్వాత శ్రీమంతం. అంటే ఏమన్నట్టు 5 నెలలు పూర్తి కాగానే 6వ నెల ప్రవేశంలోడు ఆ జీవాత్మ దీంట్లోకి వస్తుంది. దేంట్లోకి? ఈ గర్భంలోకి ప్రవేశిస్తుంది. సహస్రారం గుండా ప్రవేశిస్తుంది అన్నమాట. ప్రవేశించినప్పుడు అందరిని పిలిపించు 5 ఏళ్ళకి మరి మొదటి నెల చేయొచ్చుగా, 2వ నెల చేయొచ్చుగా, 3, 4, 5 నెలలు చేయొచ్చుగా. అంటే 5వ నెలలో ఈ గర్భంలో మాంసపిండం మాత్రమే ఉంటుంది కానీ జీవాత్మ రాదన్నమాట. 5వ నెల పూర్తి కాగానే వాడు అక్కడి నుండి బయలుదేరి చక్కగా ప్రవేశించి దీంట్లోకి వస్తాడు. రాగానే పండగ చేసుకుంటారు అనమాట. ఏ విధంగా రాజు మన ఊరికి వస్తే వసతి గిసతులు భోజనాలు గిజనాలు ఎట్లా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంటామో, ఈ 5 నెలలు పూర్తి కాగానే 6వ నెల ఈ అమ్మాయి కాన్పు ఏడగనాలా, అత్తగారింట్లో కనాలా, అమ్మగారింట్లో కనాలా, వీనికి తొట్టెలేంది, వీనికి తొప్పి ఏంది, వస్త్రాలు ఏంది, ఇవన్నీ ముందే సర్దుకుంటారా సర్దుకోరా? ఇదో ఆ రాజుగారిని ఏ విధంగా గౌరవిస్తారో ఈ గర్భాన్ని కూడా మనం గౌరవిస్తాం. మనమే కాదు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఎంత జాగ్రత్త పడతాయి తెలుసా? గర్భం వచ్చిన కుక్కలు, పిల్లులు కూడా ఏడగినాదని ఈ సందు ఆ సందని ఎత్తుకుంటాయి. చాలా ఆ పిల్లలను దేవుణ్ణి ఎట్లా గౌరవిస్తాయో ఆ విధంగా గౌరవిస్తాయి అన్నమాట. ఆ విధంగానే ఈ శరీరం వదిలిందనుకో, ఈ శరీరం వదలంగానే తద్యథా రాజానం ప్రయాసంత ముగ్రాహ ప్రత్యేన సహా అభిసమాయన్ సూతగ్రామణ్య అభిసమాయంతి ఏవమే వాయం ఆత్మానంత్యకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి. మరి చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇక ఈ బంధువులు అందరూ ఒక దగ్గర కూడి మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలంతా ఒక దగ్గరికి అవుతాయి అంట. మళ్ళంతా సాగనంపడానికి. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చిండు అనుకో, అందరూ ఆహ్వానిస్తారు.
సాగనంపినప్పుడు పంపిస్తారా పంపించారా? డప్పులు కొమ్ములు పెట్టి ఏం మాట్లాడతలేరు. మరి ఆ విధంగానే ఈ మహానుభావుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం కూడా డప్పులు కొమ్ములు పెట్టి సాగనంపమా సాగనంపుతాం అన్నమాట. అయితే ఈ విషయంలో మరి చనిపోయేప్పుడు మనం ఈ శరీరాన్ని ఏ విధంగా త్యాగం చేస్తామనే విషయాన్ని చెప్తుండనమాట. మనం ఏ విధంగా బతుకుతున్నామో మనకు తెలుసు, కానీ ఏ విధంగా శరీరాన్ని త్యాగం చేస్తామో మనకు తెలియదు. ఇప్పటిదాకా తెలియదు. మనకు బతికే తెలుసు, ఏదో పొద్దున ఇడ్లీలు తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, ఏదో ఇక దీనికి శరీరానికి రోగం వస్తే ఇన్ని మందులు పెడతాము, దీనికి ఏదో అన్ని రకాలు చూస్తాం. కానీ చచ్చిపోయినప్పుడు ఎట్లా చచ్చిపోతామో మనకు తెలియదు కదా. చెప్తున్నాడు అనమాట, సాయత్రాయమాత్మ అబల్యం నేతి జరయ అబల్యం నేత్య సమ్మోహమివ నేతి అథ ఏనమేతే ప్రాణాభిసమాయంతి సా ఏతాస్తేజో మాత్రా అభిసంపద్యమానః హృదయమేవ అన్వావక్రామతి సా ఎత్రైష చాక్షుష పురుష పరాంగ పర్యావర్తతే అథ అరూపజ్ఞో భవతి ఏకీభవతి న పశ్యతి ఇత్యాహురేకీభవతి న జిఘ్రతి ఇత్యాహురేకీభవతి న రసయతి ఇత్యాహురేకీభవతి న వదతి ఇత్యాహురేకీభవతి న శృణోతి ఇత్యాహురేకీభవతి न मनुत इत्याहुरेकीभवति न स्पृशति इत्याहुरेकीभवति न विजानाति इत्याहुः तस्य हैतस्य हृदयस्याग्रं प्रद्योतते तेन प्रद्योतेन एषात्मा निष्क्रामति चक्षुष्टो वा मूर्ध्नो वा अन्येभ्यो वा शरीरदेशेभ्यः तमुत्क्रामन्तं प्राणो अनोत्क्रामति प्राणमनोत्क्रामन्तं सर्वे प्राणा अनोत्क्रामन्त सविज्ञानो भवति सविज्ञानमेव अन्वाक्रामति तं विद्याकर्मणे समभ्यारभेते पूर्वप्रज्ञा च ఏమన్నా అర్థమైందా? ఏం కాదు. అయితే ఏం చెప్తుంటారు, సాయత్రాయమాత్మ అబల్యం నేత్య సమ్మోహమివ నేతి చచ్చిపోయే ముందు అప్పుడు ఏమవుతుంది అంటే స్పృహ కోల్పోతాం. అంటే ఇక కన్ను చూడడానికి శక్తి ఉండదు, చెవు వినడానికి శక్తి ఉండదు, నోరు మాట్లాడడానికి శక్తి ఉండదు, కాళ్ళు కదిలిచ్చే శక్తి ఉండదు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు ఈ తలకాయ మనకు తెలుసు, కానీ లోపల 17 అవయవాలు ఉంటాయి మనకు. ఇదేమో స్థూల శరీరానికి. ఈ స్థూల శరీరానికి 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు 2 చెవులు ఓ ముక్కు నోరు బయటికి కనబడుతున్నాయి కదా. వీటిని నడిపించాలంటే లోపల 17 అవయవాలు ఉన్నాయి. శరీరం తను నడవదు, లోపల నడిపించేది ఒకటి ఉంటుంది, కాళ్ళు నడిపించేది ఒకటి ఉంటుంది, చెయ్యి నడిపించేది ఒకటి ఉంటుంది, కళ్ళను నడిపించేది ఒకటి ఉంటుంది, నోరు నడిపించేది 17 అవయవాలు కలిగిన సూక్ష్మ శరీరం ఉంటుంది. 17 అవయవాలు అన్నమాట. దాంట్లో బుద్ధి ప్రధానమైందన్నమాట. చచ్చిపోయేప్పుడు ఈ అవయవాలన్నీ వాటి స్థానాల నుండి బయలుదేరి బుద్ధిలో ప్రవేశిస్తాయంట. దేంట్లో? బుద్ధిలో. ఆ స్థానం చెయ్యి నుండి పాణీంద్రియం లోపలికి రాగానే చెయ్యి కదలదు. మరి చక్షురింద్రియం నుండి చక్షు లోపలికి వెళ్ళిపోతే కన్ను తెరిచినా కానీ చూడదు. చెవి నుండి శ్రోత్రేంద్రియం లోపలికి మనసులో కలిసిపోయిందనుకో, అప్పుడు మనం అరిసినా కానీ వినదన్నమాట. ఆ విధంగానే అదే చెప్తుండన్నమాట. సాయత్రేష చాక్షుష పురుష పర్యావర్తతే అత అరూపజ్ఞో భవతి. ఇక మనము ఈ చక్షురింద్రియం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొడుకుని గుర్తుపట్టదు, కోడలను గుర్తుపట్టదు, అన్నను గుర్తుపట్టదు, తమ్ముని గుర్తుపట్టదు, ఇల్లుని గుర్తుపట్టదు, దేన్ని గుర్తుపట్టదు. కన్ను తెరిసే ఉంటుంది కానీ దేన్ని చూడలేదన్నమాట. ఎందుకంటే ఏకీభవతి న పశ్యతి ఇత్యాహురేకీభవతి న జిఘ్రతి ఇత్యాహురేకీభవతి నా రస ఇత్యాహు. అంటే శ్రోత్రేంద్రియం కానీ శ్రవణేంద్రియం కానీ ఇంద్రియాలన్నీ మనసులో కలిసిపోయినందున కన్ను చూడలేదు, చెవు వినలేదు, నోరు తినలేదు, మాట్లాడలేదు, ముక్కు వాసన చూడలేదు, కాలు కదలలేదు, చెయ్యి కదలలేదు. మనం ఎంతమంది పిసికినా ఏమి చేసినా కానీ ఏది గుర్తు. తస్య హైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే. అప్పుడు హృదయం అనే మన ఈ లోపల మన ఇప్పుడు ఈ శరీరానికి నివాసమేమో నీ ఇల్లు. ఇప్పుడు నేనున్నా, మా నివాసం ఏంటంటే విశ్వనాథ క్షేత్రం పరాశరాశ్రమం అంటాం. మరి మీకెవరికి మీ నివాసం ఏంటంటే నీ నివాసాలకు పేర్లు ఉన్నాయి కదా, ఏదో పేర్లు ఈ శరీరం ఉండడానికి. మరి శరీరంలో మీరెక్కడున్నారు అంటే ఈ శరీరంలో బుద్ధి ఉంటుంది. బుద్ధి అది హృదయ పద్మంలో ఉంటుంది అనమాట. హృదయ పద్మంలో ఇక్కడ సరిగ్గా దీనికి వెనక పక్క హృదయ పద్మంలో బుద్ధి ఉంటుంది అనమాట. బుద్ధి ఆ బుద్ధి లోపల అలా ఉంటాం అన్నమాట. అంటే ఈ శరీరమేమో ఇంట్లో ఉంటుంది, కానీ బుద్ధి ఏమో ఎక్కడ ఉంటుంది అంటే హృదయ పద్మంలో ఉంటుంది అనమాట. ఆ హృదయ పద్మంలోకి ఇవి మొత్తం చేరి ఆ చచ్చిపోయేప్పుడు హృదయ పద్మం అనేది ఎలుగుతుందంట.
అప్పుడు లైట్ వేస్తే ఎట్లా వెలిగింది అట్లా వెలుగుతుంది. వెలగడం అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు పోయిన జన్మలో ఏమై పుట్టినావో చెప్పవయ్యా రెడ్డి గారు, జేకే రెడ్డి. పోయిన జన్మలో ఎక్కడ పుట్టినావు తెలుసా నీకు? తెలియదు. కానీ చచ్చిపోయినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఇక నువ్వు ఏ జన్మలా, నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఏం పుణ్యం చేసినావు, ఏం పాపం చేసినావు, ఇవన్నీ మొత్తము అదే ఎలుగుడు అనమాట. జ్ఞానం అనేది లోపల ఉత్పత్తి అయ్యి ఈ జన్మ జ్ఞానంతో పాటు ఇంతకుముందు జన్మల జ్ఞానంతో ఎవరు తల్లులో, ఎవరు తండ్రిలో, ఎవరికి పుణ్యం చేసినావో, ఎవరికి పాపం చేసినావో, ఎవరికి మోసం చేసినావో, ఎవరికి సహాయం చేసినావో, ఈ కర్మలన్నీ ఇప్పుడు మీరు నన్ను ఎట్లా చూస్తున్నారో నేను మిమ్మల్ని ఎట్లా చూస్తున్నామో అట్లా కనబడతాయి అన్నీ. దాన్ని ద్యోతనం అంటారు. అన్నీ కనబడి దాంట్లో బలమైన కర్మ. నువ్వు ఎవరికి ఎక్కువ దాన ధర్మాలు చేసినావు అనుకో, లేకపోతే ఎవరికి ఎక్కువ మోసం చేసినావు అనుకో, ఎవరికి ఎక్కువ మోసం చేసినావు అనుకో, ఇవన్నీ ఈ జన్మలో నువ్వు తప్పించుకొని తిరగగలుగుతావు. కానీ చచ్చిపోయేప్పుడు నీ వశంలో ఉండదు, ఇవన్నీ ఎదురు వచ్చి కూర్చుంటాయి. దాంట్లో బలమైన కర్మ ఉంటుంది కదా, ఆ బలమైన కర్మ నీకు శరీరాన్ని నిర్ణయం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అంటే మన 84 లక్షల జీవరాశులు కదా, దీని స్ట్రక్చర్లు అన్నీ మనసులో ఉంటాయి. మన మనసులో అంటే మన పుణ్యానికి మన పాపానికి సరిపడా ఏ శరీరమో నీకు అప్పుడు కనబడుతుంది. అది నువ్వు దేవత అయి పుడతావా, రాక్షసుడై పుడతావా, పశువై పుక్షవా, ఆ శరీరం నీకు కనబడుతుంది. నీ తల్లి, నీ తండ్రి, నీ ఊరు మొత్తం అడ్రస్ అంతా కనబడుతుంది. తేన ప్రద్యోతేన ఏష ఆత్మ నిష్క్రామతి చక్షుష్టోవా మూర్ధ్నోవా అన్యేభ్యోవా శరీర దేశేభ్య. అప్పుడు ఆ కర్మ నిర్ణయం అయిన తర్వాత, ఆ శరీర నిర్ణయం అయిన తర్వాత ఈ శరీరముల నుండి మనం కంటిగుండో, చెవిగుండో, ముక్కుగుండా, నోరుగుండో మనకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రంధ్రాలు? 9 రంధ్రాలు సాధారణమైన వాళ్ళకు ఉంటాయి. యోగులకు దశమ రంధ్రం కూడా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కదా దశమ, సహస్రారం అంటారు అనమాట. చాలా తక్కువ వాళ్ళు యోగులు జ్ఞానులకు ఉంటుంది అనమాట. ఈ 10 రంధ్రాలల్లో ఏదో ఒక రంధ్రం గుండా బయలుదేరుతుంది. ఏదో ఒక రంధ్రం అంటే మనం చేసిన కర్మను బట్టి బయలుదేరుతుంది. ఏ రంధ్రం గుండా బయలుదేరితే ఏ లోకం వస్తుందని పురాణాలలో ఉంటుంది అనమాట. బయలుదేరి చక్షుష్టోవా మూర్ధ్నోవా అన్యేభ్యోవా శరీర దేశేభ్య తముత్క్రామంతం ప్రాణో అనోత్క్రామతి. ఎప్పుడైతే ఈ జీవాత్మ అంటే మనం ఈ శరీరం నుండి బయలుదేరుతామో ఏదో ఒక రంధ్రం గుండా మన ప్రాణాలు ఉంటాయి కదా, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానం అని ఉంటాయి కదా, ఈ ప్రాణాలు బయలుదేరుతాయి. ఈ ప్రాణాలు ఎప్పుడైతే బయలుదేరినాయో మన జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11 రాజుగారు పోతే రాజుగారు ఎంబడి సైన్యం అంతా పోయినట్టుగా ఈ బుద్ధి రాజుగారు బయలుదేరితే ఈ బుద్ధి ఎంబడి సైన్యం అంతా బయలుదేరుతుందంట. చెక్ తముత్క్రామంతం ప్రాణో అనోత్క్రామతి ప్రాణం అనోత్క్రామంతం సర్వే ప్రాణ అనోత్క్రామంతి సవిజ్ఞానోభవతి సవిజ్ఞానమేవ అన్వావక్రామతి తం విద్యా కర్మణి సమభ్యారభేతే. మన ఎంబడి ఏమొస్తుంది అంటే విద్యా కర్మడి 2 ఉన్నాయి. విద్యా కర్మ. విద్యా కర్మ అంటే ఏంటంటే ఒక దుకాణం పెట్టుకున్నారు అనుకోండి, ఆ దుకాణం ఒక విద్య. ఒక ఆయన కమ్మరాయన అదొక విద్య, కుమ్మరాయన ఒక విద్య, ఏదో టీచర్ ఒక విద్య, ఒక ఆయన డాక్టర్ ఒక విద్య, నేను సన్యాసిని నాకు ఒక విద్య. ఇది ఒక విద్య. నీ విద్య నీ ఎంబడే వస్తుంది, ఎక్కడికి పోదిగా. కర్మని ఆ విద్యను అడ్డంగా పెట్టుకొని నువ్వు పుణ్యం చేసినావా పాపం చేసినావా, 2 కర్మ అంటే. పుణ్యం చేసినావా పాపం పెట్టినావా. నువ్వు దుకాణం పెట్టుకున్నావు, దుకాణం పెట్టుకొని దుకాణంలో పుణ్యం చేయొచ్చు, పాపం చేయొచ్చు. ఓ డాక్టర్ ఉన్నాడు పుణ్యం చేయొచ్చు, పాపం చేయొచ్చు. ఓ సన్యాసి ఉన్నాడు పుణ్యం చేయొచ్చు. అందరికీ అవకాశం ఉందన్నమాట పుణ్యం. నీ విద్య, నీ చేసిన పుణ్యం, పాపం, ఈ 2 నియమం. విద్యాకర్మడే సమభ్యారభేతే పూర్వ ప్రజ్ఞాత. దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్తుండు, నీ విద్య నీ ఎంబడే ఉంటుంది. నీ రాజకీయమో, నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో, నీ విద్యతో పాటు నీ కర్మతో పాటు ఇంకొకటి ఏముంటుందంటే పూర్వ ప్రజ్ఞాచ. నీ భోగానుభవం ఉంది కదా, భోగం. కొంతమందికి ఇడ్లీలు అంటే ఇష్టము, కొంతమందికి దోశలు అంటే ఇష్టము. ఇక నువ్వు ఏమేమి అనుభవిస్తున్నావో, నాకు బాగా ఇల్లు బాగుండాలా, మంచిగా ఏసీ ఉండాలా, నీ భోగానుభవం ఉంది. భోగం ఒకరొకరు భోగం ఒకరొక అనుకో, ఈ భోగానుభవం కూడా వస్తుందంట మన ఎంబడి. ఏమమ్మా కూర్చో, బయట ఉపన్యాసం జరుగుతుంది కదా, ఏం కాదు, ఉంటుంది. మనం చేసుకున్న మన విద్య, మన కర్మతో పాటు మన భోగవాసన కూడా వస్తుంది. మనం చేసిన భోగవాసన, ఈ జన్మలో ఎట్లాంటి భోగవాసన ఉంటే రాగానే అదే వాసన వచ్చి కూర్చుంటుంది అన్నమాట.
ఈ 3 వస్తాయంట. ఆ తర్వాత బయలుదేరేది ఎట్లా బయలుదేరుతాం మాకు అర్థం కాలేదు. మరి శరీరం నుండి ఇక్కడ నుండి శరీరం నుండి పోయినాం కదా, మరి ఇంకో శరీరంలోకి ఎట్లా పోతాము అనే విషయంలో తద్యత తృణజలాయుక తృణశాంతంగత్వ అన్యం ఆక్రమం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యమ ఆక్రమం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. ఇది ఉపనిషత్తు, మీరు వినాలా. మీ జన్మలో ఈనుండరు, ఇట్లాంటిది వేదంలో ఉందన్నమాట. తద్యత తృణజలాయుక. తృణజలాయుక అంటే జలగలు. ఈ పట్నం వాళ్ళకి తెలుసో తెలియదో కానీ జలగలు పల్లెటూరు వాళ్ళకి తెలుసు. మేము చిన్న ఉన్నప్పుడు జలగలు ఉండేవి. మేము ఆ గరిగట్లలో దున్నేది, పొలాలలో తిరిగితే జలగలని ఉంటాయి అన్నమాట. ఆ జలగలు నీళ్ళల్లో ఉండే జలగ ఏం చేస్తుందంటే నీళ్ళలో గడ్డిపోస ఉంటుంది కదా, ఆ గడ్డిపోస మీదకి ఎక్కి ఆ గడ్డిపోసలో ఉన్న రసం అంతా తాగుతుంది. ఆ గడ్డిపోసలో రసం ఉంటుంది కదా, రసం తాగి ఆ రసం అయిపోయిన తర్వాత ఇంకా ఎదురుగా ఇంకా పుల్లలు ఉంటాయి కదా, ఇంకా గడ్డిపోసలు, ఆ గడ్డిపోస మీద ముందు కాళ్ళతో పట్టుకొని దానికి పట్టు దొరికిన తర్వాత ఈ వెనక కాళ్ళను కూడా తీసేసి మళ్ళీ ఆ గడ్డిపోస మీదకి ఎక్కి ఆ రసాన్ని తినుకుంటా ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. గడ్డిపోస తర్వాత గడ్డిపోస, గడ్డిపోస తర్వాత గడ్డిపోస, గడ్డిపోస తర్వాత. అదేవిధంగా మరి ఈ శరీరం వంటి గడ్డిపోసలో మనం జలగము మనం ఎక్కి కూర్చున్నాం. దీంట్లో రసం తాగుతున్నాం, దీంట్లో రసము తాగుతున్నాం. మరి తాగంది అట్లా ముసలి ఎందుకు అయింది చెప్పది? ముసలి అవుతుంటే అవుతలేదా? దీంట్లో రసం ఏంటంటే జాతి ఆయుష్ భోగం. ఏ జాతిలో పుట్టాలో, ఏ సుఖ దుఃఖాలు అనుభవించాలో, ఎంతకాలం బతకాలో ఈ జాతి ఆయుష్ భోగం అనేది ఉంది కదా. ఇది ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఈ పూసలో ఉండి ఈ పూస నుండి బయలుదేరక ముందే ఇంకో శరీరం తయారవుతుందంట. ఇంకొక శరీరము తయారవుతుంది. ఆ శరీరం తయారైన తర్వాతనే ఈ శరీరం నుండి బయలుదేరతామంట. మీకేమన్నా అర్థమవుతుందా? ఈ శరీరంలో ఉండగానే ఆ శరీరం తయారవుతుంది. ఆ శరీరం తయారు కావడానికి అష్టవసువులు అని ఉంటారు. ఎవరు? అష్టవసువు. వసతి కల్పించే వాళ్ళని వసువులు అంటారు అన్నమాట. వసతి మనకు వసతి అంటే ఈ శరీరం నాకు వసతి, ఆ శరీరం నీకు వసతి. ఈ శరీరాలన్నీ మన వసతులే కదా, మనం ఉండేది కదా. దానికి పృథివిశ్చ అగ్నిశ్చ వాయుశ్చ అంతరిక్షశ్చ ఆదిత్యంచ ద్యౌశ్చ చంద్రమాచ నక్షత్రానిచ ఏతే అష్టావసువు. ఈ అష్టవసువులకు సంకేతం అంది నీకంటే ముందే శరీరాన్ని తయారు చేసి పెడతావు. కానీ ఆ శరీరాన్ని వాస్తవికంగా అవి సహాయం చేసినాయి, కానీ ఎవరి శరీరాన్ని వాళ్ళే తయారు చేసుకుంటారట. మన శరీరాన్ని మనమే తయారు చేసుకుంటాం. నీ శరీరం నువ్వు తయారు చేసినావు. 84 లక్షల జీవరాశులు ఈ బ్రహ్మాండం లోపల ఎవరి శరీరాన్ని వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇంకో ఉదాహరణ అని చెప్తున్నాను అనమాట. యథా పేషస్కారి పేషసో మాత్రం అపాదాయ అన్యం అవతరం కళ్యాణతరం రూపం తనుతే ఏవమేవాయమాత్మా ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం అవతరం కళ్యాణతరం రూపం కురుతే పిత్రం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వా అన్యేషాం వా భూతానా. యథా పేషస్కారి. పేషస్ అంటే బంగారము, పేషస్కారి అంటే బంగారు పనులు చేసే ఒక కంసాలి. తనకు ఒక బంగారు ఆభరణం చేసుకోవాలని అనిపించింది అనుకో, తనకే అనిపిస్తే మరి పేషసో మాత్రం అపాదాయ అంటే ఒక బంగారు ముక్కను తీసుకొని అన్యన్నవతరం కళ్యాణతరం రూపం తంతే అంటే ఇంతకంటే కూడా పోయినా అంటే ఇంతకుముందు నగల కంటే కూడా ఒక కొత్త రకంగా కొత్త విధానంగా చేసుకొని తను మెడకేసుకున్నట్టు ఆ విధంగానే మనం కూడా ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అంటే ఈ శరీరాన్ని చంపేసి అచేతనం చేసేసి అన్యన్నవతరం కళ్యాణతరం రూపం కురితే మనమే ఇంకొక శరీరాన్ని తయారు చేసుకుంటున్నామంట. ఎవడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఎవరు లేరీడా? మన శరీరాన్ని మనమే తయారు చేసుకున్నాం. భ్రమలో పడొద్దు ఎవరో తయారు చేస్తారని. పిత్ర్యం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వా అన్యేషాం వా భూతానాం. మరి నువ్వు చేసుకునే శరీరము పితృలోక శరీరమే కానీ గంధర్వలోక శరీరమే కావచ్చు, దేవలోక శరీరమే కావచ్చు, ప్రజాపతిలోక శరీరమే కావచ్చు, బ్రహ్మలోక శరీరమే కావచ్చు. ఆ పైలోకాలకు వెళ్ళడానికి పుణ్యం లేకపోతే అన్యేషాం వా భూతానాం 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక శరీరాన్ని నువ్వు తయారు చేసుకుంటావయ్యా బాబు అని చెప్తుంటాను అన్నమాట. అర్థమైందే? ఏమన్నా ఏం మాట్లాడతలేదు.
అర్థమైందా? కాబట్టి మన శరీరాన్ని మనమే తయారు చేసుకున్నాం కాబట్టి మనం ఏమై పుట్టాలనో ఇప్పటి నుండి ఆలోచన చేసుకొని ఏ శరీరంలో మనం ప్రవేశించాలనో ముందే ఆలోచన చేసుకోవాలా. అయితే ఇదేమో చచ్చిపోయిన శరీరం, ఇదేమో ఇంకా శరీరంలోకి చేరలేదు. మనం ఈ శరీరంలో బయలుదేరినాం, ఈ శరీరం రెడీ అయి ఉన్నదన్నమాట. ఈ శరీరంలో ఉంటే దీన్ని జీవాత్మ అంటారు. ఇంకో శరీరంలోకి వెళ్ళలేదు మనం ఇంకా. ఈ మధ్యలో ఉన్న ఆత్మను జీవాత్మ అన్నారు. ఏమంటారు చెప్పండి దాన్ని? ప్రేతాత్మ. పాండంగారెడ్డి చెప్పేసి ప్రేతాత్మ అంటారు. ప్రేతాత్మ అంటే ప్రయాణం చేస్తుంది, స్థిరంగా లేదు దానికి. ఆ శరీరంలో బయలుదేరినాక ప్రేతాత్మ అంటారు. అయితే ఈ జీవాత్మ ప్రేతాత్మగా మారి ప్రేతాత్మగా మారి ఆ శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ మధ్యలో ఉన్న ప్రేతాత్మ కాళ్ళు ఉంటాయా? ఉండవు. చేతులు ఉంటాయా? ఉండవు. కళ్ళు ఉంటాయా? ఉండవు. నోరు ఉంటుందా? ఉండదు. ముక్కు ఉంటుందా? ఉండదు. ఏది ఉండదు అన్నమాట. ఈ శరీరం స్థూల శరీరం ఉండదు అన్నమాట. ఈ స్థూల శరీరం ఉండదు కానీ మనం ప్రయాణం చేస్తుంది. అది ప్రయాణం చేసి ఆ శరీరంలో ప్రవేశించి సవాయమాత్మ బ్రహ్మ. మరి మనం ఎవరంటే సాక్షాత్ బ్రహ్మ అంట. మనం బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్ద దేవుడు, విష్ణువు కంటే పెద్ద దేవుడు, శివుడి కంటే పెద్ద దేవుడు. ఈ బ్రహ్మాండంలో ఎంతమంది దేవతలు అంతమంది అందరికంటే పెద్ద దేవుని బ్రహ్మ అంటారు. అదంట మన బ్రహ్మస్వరూపం మనది. సవాయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయో పృథ్వీమయో వాయుమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తదేతద్ ఇదమ్మయో అదోమయ యథాకారి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపో భవతి పుణ్య పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనేతి అతో ఖల్వాహు కామమయ ఏవాయం పురుష సా యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తద్ అభిసంపద్యతే. ఈ మంత్రం చెప్పండి. నేను చెప్పింది ఒకసారి చెప్పరా? సవాయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ సాక్షాత్తు బ్రహ్మ అంట. సాక్షాత్తు పరమాత్మ. ఆత్మ అంటే మనము సాక్షాత్తు పరమాత్మ. ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత ప్రేతాత్మరమై జీవాత్మరమైన తర్వాత అంటే ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథ్వీమయో వాయుమయో ఆకాశమయ. అప్పుడు మనం చూసేవాళ్ళమైతాము, వినవాళ్ళమైతాము, రుచి చూసేవాళ్ళమైతాము, మనస్సుతో ఆలోచించే వాళ్ళమైతాము, బుద్ధితో నిశ్చయించే వాళ్ళమైతాము, పృథ్వీలోకవాసులమైతాము, వరుణలోకవాసులమైతాము, అగ్నిలోకవాసులమైతాము, వాయులోకవాసులమైతాము. ఆ విధంగానే బ్రహ్మలోకవాసులమై రకరకాల అవతారాలలో ఉంటామన్నమాట. మనమే అవతారం. అవతారం అంటే ఏంది? అమ్మో అవతారం అంటే గిదే అవతారం. మనమే అవతారం, అవతరించినాం అన్నమాట. సా యథాకామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. కాబట్టి మనకు జన్మ ఎవరిచ్చిండ్రంటే మన జన్మను మనమే ఇచ్చుకున్నాం. ఇడ మన జన్మను ఒక అమ్మగారు అంటుంది పొద్దున్నే, నన్ను దేవుడు రాసి పంపిండట. ఈ దేవుడికి ఇంకేం పర్లేదా? ఇక రాసే పనేరా? ఎంతమంది కావాలా? ఈ మున్సిపాలిటీలు లెక్కలు చేయడానికి 1,00,000 మంది కావాలా? హైదరాబాద్ ఉత్త మున్సిపాలిటీకే. ఇక ఈ 84 లక్షల జీవరాజులకు, చీవలకు, దోవలకు, బర్రెలకు, కుక్కలకు, కోళ్లకు, దేవతలకు రాయాలంటే ఇంకా ఎన్ని లోకాలు పడతాయి? 10 లోకాలు. ఇదంతా ఉత్తమాట అన్నమాట. మనం చేసుకున్నది మనమే రాసుకుంటున్నాం. మన రాత మనమే రాసుకుంటారు. మన శరీరాన్ని మనమే నిర్మాణం చేసుకున్నాం. మన సుఖాలు మనమే నిర్మాణం చేసుకుంటాం. మన దుఃఖాలు మనమే నిర్మాణం చేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా మరి తదేశ శ్లోకో భవతి తదేవ సక్త సహకర్మణ ఇది లింగం మనో ఎత్ర నిషిక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్య యత్కించేహ కరోత్యయం తస్మాత్ లోకాత్ పునరైత్యస్మై లోకాయ కర్మణ ఇతిను కామయమానం. అంటే మనము ఈ శరీరం నుండి బయలుదేరి ఇంకొక శరీరంలోకి ప్రవేశించి మళ్ళా నూతనమైన కర్మలు చేసుకోవడానికి అవతారం ఎత్తినము అంటున్నారు. ఇది మన ప్రయాణ విద్య అంటారు. దీన్ని ఏమంటారు? ప్రయాణ విద్య. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
ఇట్లా ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఆ జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఆ జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఈ లోకం నుండి ఇంకొక లోకం, ఆ లోకం నుండి ఇంకో లోకం, ఆ లోకం నుండి ఇంకొక లోకం, ఒక యుగం నుండి ఇంకొక యుగం, ఆ యుగం నుండి ఇట్లా ఎంతకాలం తిరుగుతావయ్యా అంటున్నాడు అనమాట. ఇక్కడ ఎంతకాలం తిరుగుతావు, ఎన్ని లోకాలను తిరుగుతావు, ఎక్కడైనా దీనికి అంతం ఉందా? తిరిగి 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 మరి నీకు జన్మ వద్దనుకున్నావు అనుకో. ఇప్పుడు నాకు జన్మ వద్దని అనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూస్తాము. మళ్ళీ పుట్టొద్దు అనుకున్న వాళ్ళు ఒక అమ్మగారు అయితే ఎత్తింది, ఎక్కడ రెండో అమ్మగారు ఎత్తింది, మూడో అమ్మగారు, నాలుగో అమ్మగారు, ఐదో అమ్మగారు ఎత్తింది. ఇది ఇక్కడ 2 చేతులు వచ్చినాయి 7, ఇక్కడ 8, అక్కడ ఒకటి 9 నవగ్రహాలు అవుతున్నారు. ఇడ మిగతా వాళ్ళందరికీ పుట్టాలనే ఉంది, చూసినావా? నారాయణ అంటే తిని 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 ఇంకా తిండిపోయిన మనసు చచ్చిపోలే, చూసి ఇంకా చూడబుద్ధి పుడుతుంది వాళ్ళకు. ఇక ప్రపంచంలో భోగాలు అనుభవించి ఇంకా అనుభవించాలనే బుద్ధి ఉన్నది, కానీ ఇంకా ఈ చాలని అనిపిస్తలేదు. ఎవరికైనా చాలు అని అనిపించింది అనుకో, వాడు పుణ్యాత్ముడు. వాడెవడు? పుణ్యాత్ముడు. వాడు తెలిసిపోయింది అనమాట, జ్ఞానం కలిగింది. అథాయో అకామయమానో అకామో ఆప్తకామో ఆత్మకామో నా తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మ వ్యసన్ బ్రహ్మాప్యేతి. ప్రపంచం ఎవరికంటే కోరిక ఉన్నవాడికి ప్రపంచం అంట. నీ కోరిక ఎంతకాలం ఉందో అంతకాలం ఈ ప్రపంచంలో తిరుగుతూనే ఉంటాం అన్నమాట. ఈ కోరికలు నీకు తీరేటివి కావు, అయిపోయేటివి కావు. ఏడికి పోయినా ఇంకో కోరిక ఉండే ఉంటుంది, ఏడికి పోయినా ఇంకొక కోరిక ఉండే ఉంటుంది అన్నమాట. ఇక ఒకరిపైన ఒకరిపైన ఒకసారి ఊరికే తమాషకు దేవలోకంలో గొడవ వచ్చిందట. దేవలోకంలో ఇక వస్తే అది ఆ దేవలోకంలో గొడవ ఈ దేవతలతో తీర్చుకునే పద్ధతి లేదు. బ్రహ్మదేవుని దగ్గరికి పోయిందట, స్వామి మా దగ్గర ఒక పంచాయతీ వచ్చింది, మీరు వచ్చి మీరేం చెప్తే అది వింటాం, ఒక మాట చెప్పండి, మీది కరెక్టు మీది రాంగు గిట్లుండండి అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం, ఒక మాట చెప్పుకోండి మీరు వచ్చారు. సరే ఓ టైం తీసుకొని వచ్చి చెప్పేయండి అనమాట. అయితే మరి ఇంద్రుని ఆయుష్ ఎంతో తెలుసా మీకు? బ్రహ్మదేవుడికి ఒక్క పగలు ఇంద్రుడు ఆయుష్ అయిపోతుంది. ఒక పగల్లో చచ్చిపోతారు ఆయనకు 100 ఏళ్ళు అయిపోతాయి అన్నమాట. ఇక ఈయన టైం దొరికించుకొచ్చి అయ్యా గిట్టు కాదు గిట్లుండవు అన్నాడు. సరే పోతున్నాడు, ఎవరు? బ్రహ్మదేవుడు. పోత ఆయనకు మనసులో భావన వచ్చింది, అరే ఒక్కరోజు కలిసి ఉండలేదు ఈ దేవతలు. ఎంత ఎందుకంటే బ్రహ్మదేవుడి ఆయుష్ 100 సంవత్సరాలు కూడా బ్రహ్మదేవుడికి ఒక పగలంట. ఒక్కరోజు కలిసి ఉండలేదు. క్షుద్రజీవులు అంటే వాళ్ళ మీద చిన్న చూపు వచ్చింది అనమాట, క్షుద్రజీవులు. మరి బ్రహ్మదేవుడికి అట్లా నీచ దృష్టి రాకూడదు కదా. సరే దారిముడు పోతుంటే ఆ ఆకాశ మార్గంలో ఒక సాధువు కనపడ్డాడు. సాధు ఏమి లేదు, ఒక కౌపీనం ఉందిగా, ఏమి లేదు, ఊరుకున్నాడు అంతే. ఇట్లా ఆకాశంలో మామూలు ఎవరైనా ఉంటారు, ఎవరైతే గొప్పవాడే ఉంటాడు కదా. ఇక బ్రహ్మదేవుడు పోతా ఏందో ఈయన అనుకోకుండా కనబడ్డాడు కదా, మరి ఎందుకు కనబడ్డాడో తెలియదు, మనం కలిసి మాట్లాడిపోదాం దగ్గరికి పోతే ఆయన ఏమీ లేదు మాట్లాడతలే, ఇట్లా వెళ్ళినట్టు గమ్మున ఉన్నాడు అనమాట. ఈయనే మాట్లాడండి, స్వామి ఎవరు అన్నాడు. అంటే నన్ను రోమనుడు అని పిలుస్తుంటారయ్యా, రోమనుడని. మరి ఆకాశంలో ఎందుకున్నావు స్వామి, మరి నీకు ఏదన్నా ఈ ఆకాశంలో పెద్ద భవనం తయారు చేస్తా అంటే మనం ఇల్లు కట్టాలంటే మేస్త్రీలు కార్పెంటర్లు అందరు కావాలా. బ్రహ్మదేవుడు ఇట్లా అనుకుంటే అయిపోద్ది అనమాట, ఆయనకు అన్నీ రెడీమేడ్ అయిపోతాయి. ఒకటి ఇస్తాన్నాడు. తీరేమన్నాడు, స్వామి 2 రోజులు బతికిపోవడానికి ఎందుకు, 7 బతుకుతుంది, 1 రోజు 2 రోజులు బతికిపోవడానికి ఎందుకయ్యా, నాకు ఇల్లు దేవుడు. అయితే ఆయన దగ్గర చిన్న మూట ఉన్నది, గింతంత మూట. ఎవరి దగ్గర? ఆ రోమను దగ్గర గింతంత మూట ఉంటే ఈయనకు అనుమానం వేసింది, మరి ఇంత వైరాగ్యం కలుగుతున్నాడు కదా, ఈ మూట ఏంది, మూట అంత వైరాగ్యం కలిగినాడు, ఇల్లు వద్దన్నాడు, మూట ఎందుకు, ఈ మూట ఏందయ్యా అన్నాడు. ఓహో ఇదా, ఏం లేదని ఇప్పి చూపిస్తే దాంట్లో ఎంట్రకలు ఉన్నాయి. ఎంట్రికలు ఏంటి స్వామి, ఎంట్రికలు మోసుకొని తిరుగుతున్నావు ఏంటిది అని అడిగాడు. అంటే ఏం లేదు సయ్యా, నాకు ఒక బ్రహ్మదేవుడు చచ్చిపోతే ఒక ఎంట్రిక రాలుతుంది, నా ఎంట్రికలన్నీ రాలిపోయిన తర్వాత నేను చచ్చిపోతా. ఇక ఈ ఎంట్రికలన్నీ ఆకాశంలో రాలిపోయినాయి, దేవతలు తిరుగుతుంటారు కదా, మరి ఇది పవిత్రమైన దేశం కదా, ఎప్పుడన్నా భూలోకానికి పోయిన తర్వాత భూమిలో బాతి పెడదామని కట్టగట్టి పెట్టుకున్నానయ్యా, ఇంకేం కాదన్నాడు. ఒర్రె దుంపదిగా
ఒక్క ఎంటిక చచ్చిపోతే, ఒక్క బ్రహ్మదేవుడు చచ్చిపోతే ఒక ఇంటికి ఊడిపోద్దంట. అప్పటికే 1000-2000 ఉండే ఇంటికి వెళ్తాంట మూటలా. ఇక నేనే ఇంద్రుని చూసి తుచ్చజీవి అనుకుంటే ఈయన దగ్గర నాదెంత ఇక. ఒరే నారాయణ, సాష్టాంగ నమస్కారం చేసి నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారణరే సాక్షాత్ పరమాత్మనే నాకు అహంకారం తొలగేయడానికి ప్రత్యక్షమయ్యడని ఆయన సాష్టాంగ నమస్కారం చేసి అహంకారాన్ని పరిత్యాగం చేసిండంట. చూడు, మనకంటే ఇంద్రుడు గొప్పవాడు, ఇంద్రుడి కంటే బ్రహ్మదేవుడు గొప్పవాడు, బ్రహ్మదేవుడి కంటే రోమనుడు గొప్పవాడు అనమాట. ఈ ప్రపంచంలో ఎక్కడ చెప్పండి, ఈ ప్రపంచంలో భోగం అనేది ఎక్కడ, దీనికి అంతు అనేది ఎక్కడ లేదన్నమాట. పోంగ 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 ఇంకా పోతూనే ఉంటుందన్నమాట. అందుకని ఎవరికైతే ఈ ప్రపంచంలో వైరాగ్యం కలిగిందో, ఈ వైరాగ్యం కలిగిన వాడు మరి ప్రపంచం నుండి ఎస్కేప్ అంటే ఈ ప్రపంచం నుండి బయటపడాలి కదా. బయటపడాలంటే ఎట్లా పడతా చెప్పండి. ఇప్పుడు శరీరం నుండి బయటపడని నీ వల్ల అవుతుందా? కాదు. మరి ఈ శరీరం నుండి బయటపడ్డవే నీ కష్టం ఉంది. మరి మనసు నుండి బయటపడాలా? చిజ్జడ గ్రంథి ఏర్పడింది కదా. చిత్ అంటే మనము, జడం అంటే మన మనస్సు, జడం అంటే మన శరీరం, శరీరంలో మనస్సు ఉంది, మనస్సులో మనం ఉన్నాం. ఈ మూడు కలిసి సృష్టి నడుస్తున్నది. ఈ గ్రంథి అనేది ఎట్లా పడ్డది? శరీరానికి మనసుకు ఎట్లా ముడిపడింది, మనసుకు మనకెట్లా ముడిపడింది, ఈ ముడిని ఎట్లా తెంపుకోవాలా, చిజ్జడ గ్రంథిని దీన్ని ఏ విధంగా తెంపుకోవాలనేది ఒక విద్య ఉంటుంది. ఈ విద్య ఉపనిషత్తులలో ఉంటుంది. ఆ ఉపనిషత్తులు చదివితే కొంత అర్థమవుతుంది, కానీ అంత అర్థం కాదు. దానికి గురువు గారు కావాలి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణువు, గురుర్దేవో మహేశ్వర. నేను చెప్పిన మంత్రాలు నావి కావు, యాజ్ఞవల్కుడు చెప్పిన మంత్రాలు. ఎవరికి చెప్పిండు? జనక మహర్షికి చెప్పిండు అన్నమాట. బంధన విద్య, మోక్ష విద్య అంటే ఈ శరీరంలో మనం ఎట్లా బంధింపబడ్డామో, మళ్ళీ ఈ శరీరంలో మనం అశరీరి అంటే మోక్ష స్థితి ఏ విధంగా పొందాలా అంటే కోరికనే సంసారము, కోరికను వదిలిపెడితేనే మోక్షం అన్నమాట. అంటే కోరికలు వదిలిపెట్టిన మాత్రాన మోక్షం కాదు, మళ్ళీ దానికి కోరికలు వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ శరీర బంధనము, ఈ మనోబంధనము నుండి ఏ విధంగా బయటపడి మోక్ష స్వరూపాన్ని పొందాలో అతాయో అకామయమానోయో అకామో ఆప్తకామో నిష్కామో నోతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి యథా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితా అతమర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమష్టుత. ఇది యథా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితా అంటే మన మనస్సులో ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు వదిలిపెట్టి అప్పుడు మనకు మోక్షం కలుగుతుందంట. మనకి ఎన్ని కోరికలు ఉన్నాయంటే మనకు శాస్త్రంలో చెప్పింది 3 కోరికలు ఉన్నాయన్నమాట. పుత్రైషణాయాశ్చ, విత్తైషణాయాశ్చ, లోకైషణాయాశ్చ. పెళ్ళి చేసుకోవాలా, పిల్లలు కనాలా అనేది ఒక కోరికంట అందరికి ఉండేది. మరి ఆ సంసారాన్ని సాకడానికి డబ్బు కావాలిగా, దాన్ని విత్తేషణ. మరి డబ్బులు కావాలంటే ఉద్యోగమో వ్యాపారమో రాజకీయమో చేయాలి కదా, అది లోకేషణ. ఈ మూడు కోరికలు ఉండేవాడికి మోక్షము కలగదు. ఈ మూడిటికి 3 వద్దు. నాకు పెళ్ళి వద్దు, సంసారం వద్దు, నాకు పైసలు వద్దు, నాకు ప్రపంచం వద్దు. అది దాని పేరు సన్యాసం అన్నట్టు. ఈ 3 వదిలేమనుకో, బుద్ధుడు వదిలిపెట్టిండు, శంకరాచార్యులు వదిలిపెట్టిండు, మలయాళ స్వాములు వదిలిపెట్టిండు, రామకృష్ణ పరమహంస వదిలిపెట్టిండు. నీకు కూడా నాకు వద్దు అనుకో, నాకు ఈ సంసారం వద్దు, ఈ పైసలు వద్దు, ఈ ప్రపంచం వద్దు అనుకున్నావు అనుకో, మరుక్షణమే గురువు దగ్గరకు వచ్చాయి. గురువు దగ్గరకు వస్తే చిజ్జడ గ్రంథి అంటే ఈ శరీరంలో మనసు ఎట్లా బంధింపబడ్డది, మనస్సులో నువ్వెట్లా బంధింపబడి ఈ ప్రపంచయానం అంటే ఈ సృష్టి యానంలో తిరుగుతున్నావు, ఆ విద్య నీకు నేర్పించిండు అనుకో. తద్యత అహిర్ నిర్వైని వల్మీకే మృత ప్రత్యస్థ శయిత ఏవమే వేదగుం శరీరం శేతే అథ అయం అశరీరో అమృత ప్రాణో బ్రహ్మ ఏవా తేజ ఏవా. అంటే ఇప్పుడు ఒక యత అహిహి నిర్వైని, అహిహి అంటే పాము, లయము అంటే కుబుసం. ఆ కుబుసాన్ని వదిలిపెట్టిన పాము చాలా ఆనందపడుతుందంట. కుబుసం ఉన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందంట. ఆ కుబుసాన్ని ఉడబొట్టుకోవడానికి ఇక్కడ పోయి ఈ కంప చెట్లల్లో, ఆ కంప చెట్లల్లో, ఈ చెట్టు చుట్టూ ఆ చెట్టు చుట్టూ తిరిగి ప్రయాసపడి ఆ కుబుసాన్ని వదిలించుకున్నదనుకో, అప్పుడు దానికి శాంతి కలిగేదో పుట్టలోకి పోయి శాంతి ఎట్లా తీసుకుంటుందో ఆ విధంగానే
మన కుబుసం ఏంటంటే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం మనమే 3 కుబుసాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఆ పాముకు ఉండేది ఒకటే. మనకు ఉండేది స్థూల శరీరం ఒక కుబుసం, సూక్ష్మ శరీరం ఒక కుబుసం, కారణ శరీరం ఒక కుబుసం. గురువు సన్నిధానానికి వచ్చేసి కుబుసాన్ని ఉడబెట్టుకొని అంటే విద్య నేర్చుకొని ఈ మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం నచ శ్రోత్ర జిహ్వే రచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఈ శరీరాన్ని నేను కాదు, ఈ మనసును నేను కాదు, ఈ అజ్ఞానాన్ని నేను కాదు, నేను ఆత్మను, పరమాత్మను, పరబ్రహ్మను, సచ్చిదానంద స్వరూపాన్ని. అతల వితల సుతలాది 14 లోకాల లోపల 14 లోకాలకు బయట ఓమిత్యేతదక్షరమిదగుం సర్వం ఇదము ఓమిత్యేతదక్షరమిదగుం సర్వం తస్యోప వ్యాఖ్యానం భూతం భవతు భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్య త్రికాలాతీతం తదత్యోంకార ఏవ. కాలం లోపల నేనే ఉన్నా, కాలం బయట నేనే ఉన్నా, కాల గర్భంలో నేనే ఉన్నా, భూమిలో నేనే ఉన్నా, నీళ్ళల్లో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, సూర్యునిలో, చంద్రుల్లో, నక్షత్రాల్లో, బ్రహ్మాండం లోపల, బ్రహ్మాండం బయట కూడా నేనే వ్యాపించిన అనంతమైన పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని ఆ కుబుసాన్ని వదిలిన పాము ప్రశాంతంగా పడుకుంటుందో ఆ విధంగా నీ జ్ఞాని అయినటువంటి వాడు అజ్ఞానాన్ని వదిలి శరీరాన్ని అట్లా పండబెట్టి తాను అట్లే ఉంటాడు తప్ప ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి పోడు. కోరికలు ఉన్నవాడు శరీరం తర్వాత శరీరానికి పోతాడు. అట్లా పోతా 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 మనం వీడికి వచ్చినాం. ఇప్పుడు విశ్వనాథ క్షేత్రంలో మనం సమావేశమై కూర్చున్నాం. ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి పోతాం కదా. ఇక మీరు ఎవరికైతే కోరికలు లేవో, ఎవరైతే సమస్త కోరికలను వదిలిపెట్టేసి ఈ చిజ్జడ గ్రంథిని అర్థం చేసుకొని దీన్ని త్యాగం చేసిండో ఆవిడ వాడి శరీరం పండుకుంటుంది. వాడు మాత్రం శరీరం నుండి బయటికి ఎల్లడు, అక్కడే ఉంటాడు, జీవన్ముక్తుడు అంటారు. ఏమంటారు? స్వర్గం చచ్చిపోయిన తర్వాత వస్తుంది, నరకం కూడా చచ్చిపోయిన తర్వాత వస్తుంది, పునర్జన్మ కూడా చచ్చిపోయిన తర్వాత వస్తుంది. కానీ మోక్షం అనేది ఇప్పుడు వచ్చేది, అది ఇదే క్షణంలో వస్తుంది. ఇప్పుడే నువ్వు మోక్ష స్వరూపాన్ని అనుభవిస్తావు అన్నమాట. దీన్ని ఉపనిషత్తు అంటారు. ఏమంటారు? ఉపనిషత్తు. ఇది నేర్చుకోవడానికి మన భారతదేశంలో గురువులు ఉన్నారు, ఉపనిషత్తులు ఉన్నాయి, చదువుకోవాలి, రోజు 1 గంట సమయం వెచ్చించాలి. లేకపోతే ఇహైవ సంతోత విద్మస్తద్వయం నచేదవేదిర్ మహతి వినష్టి ఏ తదు విదురమృతాస్తే భవంతి అథేతరే దుఃఖమేవాపి అంతి. ఈ మానవ జన్మ ఉన్నప్పుడే మనము ఈ శరీరంలో నేను ఎట్లున్నా, ఈ మనస్సులో నేను ఎట్లున్నా అని తెలుసుకొని జీవన్ముక్తులం కావాలా. ఈ శరీరాన్ని దాటేసి ఈ ఆత్మజ్ఞానాన్ని వదిలిపెట్టేసి ఇక నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, నా పాస్తులు నేను అనుకుంటున్నావనుకో, మహతీ వినష్ట అంటే ఇక మరి ఏ జన్మకి వెళ్ళిపోతావో, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావో అగాధమైనటువంటి లోకానికి వెళ్ళిపోతావయ్యా. ఇప్పుడే జాగ్రత్త పడని ఉపనిషత్తు చెబుతుందన్నమాట. దీన్ని జ్ఞానయజ్ఞం అంటారు. ఏమంటారు? ఇంతకుముందు భగవద్గీత యజ్ఞం, ఇప్పుడు చెప్పింది ఏంది? జ్ఞానయజ్ఞం. ఈ గీతను భగవద్గీతలో ఉన్న విషయాన్ని ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్యవర వృత్తిస్థ అదో గచ్చంతి తామస అని ప్రయాణ మార్గం ఉంది కదా. ప్రయాణ మార్గం అంటే ఇట్లా శరీరం నుండి మనం ఏ విధంగా మరణ సమయం ఎట్లుంటామో, ఏ విధంగా త్యాగం చేస్తామో, శరీరం ఎట్లొస్తుంది, మరి అశరీరి కావాలా, మోక్షం కావాలంటే ఎట్లొస్తుంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకుందాము. ఇక ఆ తర్వాత మనకు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఉపన్యాసం అంతా రికార్డ్ అయింది, యూట్యూబ్లోకి ఎక్కుతుంది.